శ్రీమతే నమః. ఎంత అద్భుతమైన విషయాలు మనకి కంచర్ల గోపన్న గారు చెప్తున్నారు. దాశరథి శతకాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకుంటే మన జీవితంలో ఏవైతే అడ్డంకులు ఉంటాయో అవి పోతాయి అని చెప్పి కంచర్ల గోపన్న గారు చెప్పారు. ఆయన రాముణ్ణి కీర్తించి ప్రేమించి రాముణ్ణి చేరుకున్నారు. రాముణ్ణి కీర్తించి ప్రేమించి మనం కూడా రాముని చేరుకోవచ్చు అని మనకి దాశరథి శతకం ద్వారా కంచర్ల గోపన్న గారు చెప్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పద్యంలో ఎన్నో అద్భుతాలు చెప్పారు. పరశురాముడు 21 సార్లు ఈ భూమండలాన్ని అంతా జయించారు అని చెప్తారు. అసలు 21 సార్లు ఎందుకు అలా పెట్టుకున్నారు? 22 సార్లు భూమండలాన్ని జయించవచ్చు కదా, లేదు అంటే 20 సార్లు జయించవచ్చు కదా. దానిలో ఆంతర్యం ఏంటి అనేది కంచర్ల గోపన్న గారు ఎంతో అద్భుతంగా మనకి చెప్పారు. రెండవ పద్యం రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణ స్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుత్సవంస కలసాంభుది సోమ సురారి దౌర్బలోత్థామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. విశాల విక్రమ పరాజిత భార్గవరామ. ఈ లోకంలో రజోగుణం అధికమైపోయి అసుర సంపద పెరిగి రాజులు రాక్షసులై లోకానికి హాని కలిగిస్తూ ఉంటే వాళ్ళని అంతమొందించటం కోసం భృగువంశంలో శ్రీమన్నారాయణుడి అంశచేత జమదగ్ని కుమారుడిగా గండ్రగొడ్డలి ఆయుధంగా గల రాముడు ఆవిర్భవించాడు. ఆయన్ని పరశురాముడు అంటారు. ఎందుకు అంటే పరశువు అంటే గండ్రగొడ్డలి, ఆ ఆయుధాన్ని ధరించారు కాబట్టి పరశురాముడు. భార్గవరాముడు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయనది భృగువంశం కాబట్టి. ఈయన 21 సార్లు భూమండలాన్ని అంతా పరిభ్రమించి ఎక్కడ అసుర సంపద ఉన్నా తన ఆయుధం చేత అంతమొందించేసి తన పరాక్రమాన్ని లోకానికి ప్రకాశింపజేశారు. ఈ పరశురామలో కూడా రామా ఉంది. శాంతి ఆనందము కలగాలి అంటే మనలో అహంకారము అనేది ప్రతిబంధకంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే అహంకారం మనలో ఉంటుందో మనం శాంతంగా ఉండగలమా? ఎప్పుడు కోపంగా దుమదుమలాడిపోతూ ఇంకొకరిని తిట్టి పోస్తూనే ఉంటాం. ఆ అహంకారం తొలగితే కానీ సత్వగుణం అనేది మనలోకి రాదు. అప్పుడే నిజమైన ఆనందం ఏంటో మనకి తెలుస్తుంది. ఆ రజస్తమస్సుల ఆవరణ ఎప్పుడైతే తొలగిపోతుందో ప్రకృతితో చేరి ఉన్నప్పుడు, ప్రకృతిలో చేరి ఉన్న ఆత్మలో సహజంగా ఉండే ఆనందం ఆవిర్భవిస్తుంది. రామావతారం కంటే ముందు పరశురాముడు ఏం చేశారు? భగవానుడిగా వచ్చారు. ఈ లోకంలో ఉన్న రజస్తమస్సులు అనే ఆవరణాన్ని తొలగించారు. ఈ శరీరంలో 7 పొరలు ఉంటాయని, ఆ 7 పొరలు లోకంలో భూహు భువహ అనే వ్యాహృతులుగా పేర్కొంటాయని చెప్తూ ఉంటారు. ఈ ఆత్మనంటి పెట్టుకున్న 3 శరీరాలలో 3 × 7 పొరలు కదా, అలాగే 3 శరీరాలు అంటే 21 అంతరాలు. ఈ 21 అంతరాలలో రజస్తమో గుణాలు అంటి పెట్టుకుని ఉంటాయి. వాటిని తొలగించటం కోసం 3 సార్లు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేసేటప్పుడు ఓం అను ప్రణవంలో భూహ్ భువహ సువహ మహహ చనహ తపహ సత్యం అనే 7 పేర్కొంటారు. ఈ బయట కనిపించే లోకాలన్నీ సూక్ష్మంగా లోపల కూడా ఉంటాయి. వాటిని రజస్తమ సంపర్కం లేకుండా చేసుకోవటం కోసం ప్రణవాన్ని ఉచ్చరిస్తారు. 3 ప్రాణాయామాలలో 7 సార్లు ప్రణవాన్ని ఉచ్చరిస్తారు. అందువల్ల ఏమవుతుంది? లోపల 3 శరీరాలకి అంటి ఉన్న ఏదైతే అసుర సంపద ఉంటుందో అది నశించిపోతుంది. ఇది భార్గవరాముడు చేసిన 21 సార్ల రాక్షస వధలోని ఆంతర్యం. అప్పుడు రాముడు ఆవిర్భవించి సత్యమే ప్రకాశించినట్లుగా చేసి ఆనందాన్ని కలిగించారు. దీన్ని మనకి సూచించటం కోసమే విశాలమైన విక్రమము చేత భార్గవరాముడిని ఓడించినవాడా అని కీర్తిస్తున్నారు కంచర్ల గోపన్న గారు. సీతా కళ్యాణం అయిపోయింది. దశరథ మహారాజు కొడుకులతోటి కోడళ్లతోటి అయోధ్యకి బయలుదేరారు. పురోహితులేమో ముందు నడుస్తున్నారు. అప్పుడు ఎదురుగుండా పరశురాముడు వస్తున్నారు. పరశురాముడు పరమేశ్వరుడి దగ్గర అస్త్ర విద్యాభ్యాసం చేశారు. శ్రీరాముడు అప్పుడే శివధనుర్భంగం చేసి వస్తున్నారు. పరశురాముడేమో శివధనుస్సుని రాముడు ఎక్కుపెట్టాడు అని సహింపజాలక రాముణ్ణి పరీక్షింపచేయటం కోసం వచ్చాడు.
పూర్వం బ్రహ్మగారు 2 ధనస్సులను సృష్టించారు. ఒకటి శివుడికి, ఒకటి విష్ణువుకి ఇచ్చారు. ఇప్పుడు వెంటనే ఇది విన్నవాళ్ళు అంటారు, శివుడికి విష్ణువుకి బ్రహ్మగారు శివధనుస్సు ఇవ్వడం ఏంటి అని. ఇలా వితండవాదం చేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా వాదనలోనే గడిచిపోతుంది. భగవంతుణ్ణి తెలుసుకుంటే ఇలాంటి వాదన మనం ఎప్పుడూ చెయ్యం. సరే, ఆ రెంటికి విరోధాన్ని కల్పించి ఏది అధికమైన తత్వమో తెలుసుకోవటం కోసం దేవతలు సంకల్పం చేశారు. అక్కడ ఎవరు సంకల్పం చేశారు? దేవతలు సంకల్పం చేశారు. ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేస్తారు. ఆ లోక కళ్యాణము అనే విషయాన్ని మర్చిపోయి ఇదిగో శివుడు ఎక్కువ విష్ణువు గొప్ప అని చెప్పి అక్కడ పరీక్ష పెట్టారు. అందులో శివుడు ఓడిపోయాడు అంటే ఈ శివభక్తులకు కోపం వస్తుంది, విష్ణువు ఓడిపోయాడు అంటే ఈ విష్ణు భక్తులు కోపం వచ్చేస్తుంది. అక్కడి నుంచి యుద్ధానికి మొదలేస్తారు. మన బ్రతుకంతా యుద్ధంతోనే సరిపోతోంది కానీ లోక కళ్యాణం కోసం అక్కడ లీల జరుగుతోంది అని అర్థం చేసుకునే మనస్సు రాదు. అర్థం చేసుకునే తత్వాన్ని మనం పెంచుకోలేము. అయితే వైష్ణవ ధనస్సు ముందు శివధనస్సు వెనక్కి తగ్గిపోయింది. వెనక్కి తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి? అక్కడ పరమేశ్వరుడు శివుడికి గౌరవాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఇద్దరు ఒకటే. ఇప్పుడు విష్ణువు గురించి చెప్తున్నప్పుడు విష్ణువుని అధికంగా చూపిస్తారు, పరమేశ్వరుడు గురించి చూపించినప్పుడు పరమేశ్వరుడు యొక్క గొప్పతనాన్ని చూపిస్తారు. అలా చూపించారు కదా అని ఒకళ్ళని తక్కువ చేసి చూపించడం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరికీ అసలు భేదమే లేదు, కానీ మనం రెండింటిని సృష్టించేసాం. శివుడు వేరు, విష్ణువు వేరు. శివుడికి దండం పెట్టాడా విష్ణువు, విష్ణువుకి దండం పెట్టాడా శివుడు అని కొట్టుకి చస్తున్నాం. దీన్ని చూసి దేవతలేమో విష్ణువే అధికుడు అని నిర్ణయించారు. ఈ శివధనస్సు జనకుని పూర్వులకి సంక్రమించింది. నేను దీని గురించి చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. ఈ జనకుడు తన కూతుర్ని పెళ్ళాడాలి అంటే దాన్ని పణంగా పెట్టారు. శివధనస్సును వంచాలి అంటే విష్ణువే రావాలి. ఆ శివధనస్సును వంచగలవాడు విష్ణువే అని ఆయనకి తెలుసు కాబట్టి, విష్ణువు స్వయంగా రాడు కాబట్టి ఏదో ఒక రూపంలో వచ్చి ఈ శివధనస్సును వంచి తన కుమార్తెని వివాహం చేసుకుంటాడు అని చెప్పి దశరథ మహారాజుకి తెలుసు కాబట్టి ఆయన ఆ శివధనస్సును వంచాలి అనే పరీక్ష పెట్టారు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినా ఎప్పుడూ ఆయనతో విడివడి ఉండని శ్రీ మహాలక్ష్మి జనకుడి ఇంట సీతమ్మగా పెరుగుతోంది. ఆమెను మనుష్య రూపంతో ఉన్న శ్రీ మహావిష్ణువుతో చేర్చాలి. ఉపాయం ఏంటి అని ఆలోచించి అప్పుడు ఈ పరీక్ష పెట్టారన్నమాట. ఆ ధనస్సు ఎవరికైనా లొంగిందా? ఎవరైనా వంచగలిగారా? ఎవ్వరూ వంచలేకపోయారు. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా వచ్చాడు కాబట్టి రాముడికి అది వంగింది. సీతమ్మనిచ్చి పెండ్లి చేశాడు దశరథ మహారాజు. ఆనాటి విష్ణు ధనస్సు భృగువంశంలో జన్మించిన పరశురాముడి దగ్గర ఉంది. బ్రహ్మగారిచ్చిన ధనస్సు అది మళ్ళీ విష్ణువుకి చేరాలి అంటే ఎలాగా? అందుకే పరశురాముడు బయలుదేరారన్నమాట. ఈయన పరమేశ్వరుడి శిష్యుడు. తను గురువుగారి వింటిని వంచాడు అని ఆగ్రహంతో దాశరథిని ఎదిరింప వచ్చారు. రాముడి తండ్రి భయపడుతున్నాడు పరశురాముడిని చూసి. అయినా సరే జంకక ఎదురు వెళ్ళి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులని సమర్పించాలని అనుకుంటే పరశురాముడు దాన్ని స్వీకరించకుండా రాముడి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న విష్ణుధనస్సును చూపించి దీన్ని ఎక్కుపెట్టగలవా అని ఎదిరించి మాట్లాడతారు. అప్పుడు రాముడు చెప్తాడు సమాధానం, ప్రయత్నించేదను, ఎట్లు ఇవ్వండి అని ఆ ధనస్సుని తీసుకుని బాణాన్ని సంధించారు. అప్పుడు రాముడు కోపంతో, నన్ను అలా అంటావా? నేనేమో ఈ శివధనస్సునే విరిచాను కదా, ఈ విష్ణుధనస్సుని ఎక్కువ పెట్టగలను అంటావా అని చెప్పి ఆయన కోపం రాలా. సత్తా ఉన్నవాడికి కోపం రాదు, మాటలతో చెప్పడు, చేతలతో చూపిస్తాడనమాట ఎప్పుడైనా సత్తా ఉన్నవాడు. అది రాముడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మాటలతో సమయాన్ని వృధా చేయకు, చేతలతో చూపించు అని. ఇక్కడ రాముడు ఔదార్యం ఎంత గొప్పది. అవి ఎక్కువ పెట్టారు కదా బాణాన్ని ఎక్కువ పెడితే అది వదలాలి అంతే. ఎక్కుపెట్టిన బాణం వెనక్కి తీసుకోకూడదు, అది వ్యర్థంగా పోవటానికి వీలు కాదు. పరశురాముడి మీద ప్రయోగిద్దామా అంటే ఆయన బ్రాహ్మణుడు, పూజనీయుడు. అందుకే అతనినే ప్రశ్నించాడు, నువ్వు తపస్సు చేసి ఆర్జించిన పైలోకాలని త్రుంచమంటావా, లేదు అంటే నీకు గమనం లేకుండా నీ గతిని భంగపరచమంటావా అని ప్రశ్నించారు. ఇంతకుముందు పరశురాముడు గొప్ప తపస్సులు చేసి ఎన్నో లోకాలని ఆర్జించారు. అవి చాలా దుర్లభాలు అలా ఆర్జించటం. కానీ
పరశురాముడు చాలా బుద్ధిమంతుడు కాబట్టే ఆ లోకాలు తనకి ప్రతిబంధకాలుగా ఉన్నాయని భావించారు. రామదర్శనం చేసుకున్నారు. తనలో ఉన్న రజస్తమో గుణముల ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. తపస్సు చేయి శక్తి పోతే తాను మళ్ళీ పరమపదాన్ని చూడలేరు, ఈ లోకంలోనే తిరుగుతూ ఉండాలి. అది ఆయనకి అర్థమైంది. జ్ఞానోదయం అయిందనమాట. భగవత్ప్రాప్తికి ప్రతిబంధకాలకు ఈ లోకములు లేకుండా చెయ్యి, నేను మళ్ళా తపస్సు చేసి బ్రహ్మని పొందటానికి వీలుగా నా గతిని భంగపరచకు అని పరలోకములను రాముని బాణాలకు ఆహారంగా ఇచ్చేశారు. ఇంతకు ముందే తాను ఏదైతే సంపాదించారో ఆ సంపాదించిన భూభాగమంతా దానం ఇవ్వడం చేత భూమి మీద ఎక్కడా నిలువలేక పశ్చిమ సముద్రానికి పోయి అక్కడ సముద్రాన్ని తనకు కొంత ప్రదేశం ఇమ్మని కోరి అక్కడ తపస్సు చేసి మళ్ళా స్వధామానికి వెళ్ళారు. గురువాయూరు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? కేరళ ఎలా ఏర్పడింది? పరశురాముడు గండ్రగొడ్డలితోటి పైకి పెకిలించిన భూమి కేరళ. సరే, ఇది రాముడి విశాల విక్రమము. ఇక్కడ సంధించిన బాణంతో ఎక్కడ ఉన్నాయో కనిపించని పరలోకాలని భంగపరచడం ఎంత ఆశ్చర్యం! ఇది రాముడు పరతత్వము అనటానికి చిహ్నము. రామా, నువ్వు నరుడువా? నరుడివైతే కనిపించని లోకాలు ఇక్కడ వింటిని సంధించి బాణాలతో పడగొట్టడం సాధ్యమా? అందుచేత పరశురాముడి పరాజయంలో రాముడి పరత్వం కనిపిస్తోంది. మనం కూడా అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే మనలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టాలి. శివకేశవుల భేదాన్ని కూడా చూడకూడదు. రమేశ్వరుడు వేరు అని అంటామో, ఇంకా మనలో బుద్ధి అప్పుడే నశించిపోయింది. రాముడే మొత్తం అంతా ఉన్నాడు అని ఎవరిలో అయినా సరే మనం రాముణ్ణే చూస్తే వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అనే మాటే రాదు. అలా ఆలోచించుకునే బుద్ధి కూడా రాదు. ఇప్పుడు అడుగుతారు, ప్రణవాన్ని అందరూ జపించచ్చా అని. ప్రణవాన్ని అందరూ జపించకూడదు. గృహస్థులు అస్సలు జపించకూడదు. ఓం అని అంతసేపు అని నమశివాయ అని మనం పలకూడదు. నమశివాయ అని మాత్రమే అనాలి. లేదు అంటే ఓం నమశివాయ అని కలిపి చదివేయాలి. ఓం నమశివాయ అనేది జపించాలి అంటే మనకి గురుపదేశం ఉండాలి. ఆడవాళ్ళు ప్రణవాన్ని జపించకూడదు. మనం అష్టోత్తర శతసహస్రనామాలు చేసేటప్పుడు ముందు మరి ఓం ఉంటుంది కదా, అది చదవచ్చా అని అడుగుతారు. కలిపి చదివేసే మాట అయితే చదివేయచ్చు, కానీ ఓం అని చాలాసేపు దీర్ఘంగా అని ఆ తర్వాత పక్కన నామాన్ని జపించకూడదు. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.